రెడ్డి గారితో మాట్లాడదాం. వెంకటరెడ్డి గారు, ఈ గొర్రె కాపరుల సంక్షేమ సంఘం ఈ రోజు నిరసన కార్యక్రమం చేపట్టింది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వంలో యాదవ సామాజిక వర్గానికి అన్యాయం జరుగుతుందని వారే బహిరంగంగా చెప్పారు. అంటే బీజేపీ నిజంగానే కాంగ్రెస్ హయాంలో గొల్ల కురుమలకు కావచ్చు, బీసీలకు కావచ్చు అన్యాయం జరుగుతుందనే ఆలోచనలోనే బీజేపీ ఉందా? వాస్తవమే. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అనేటువంటిది ఒక అగ్రకుల సామాజిక వర్గానికి కొమ్ము కాసేటువంటిది అని చెప్పి గత 60-70 సంవత్సరాలుగా ఉమ్మడి రాష్ట్రం నుంచి ఇప్పటి వరకు మనం చూస్తే కనపడ్డటువంటి ఒక ప్రధానమైనటువంటి అంశం. దాన్ని మనం విస్మరించలేము. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా రెండోసారి వచ్చినప్పటికీ కూడా డి శ్రీనివాస్ అనేటువంటి బీసీ నాయకుడిని పక్కన చూపించి చేసేటువంటి ఓట్లను దండుకునేటువంటి ప్రయత్నం చేసింది తప్ప ఇప్పుడు కూడా బీసీలకు అధికారం అనేటువంటిది ఇచ్చినటువంటి సందర్భం లేదు. ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మరొక బీసీ నాయకుడిని గౌడ సామాజిక సంబంధించినటువంటి మహేష్ కుమార్ గౌడ్ని చూపించడం జరుగుతుంది. చూపిస్తారు. ఇప్పుడు అక్కడ కూడా ఢిల్లీలో కూడా రాహుల్ గాంధీ ఏమో ప్రధానమంత్రి అంటారు. ఇప్పుడు మిత్రుడు మానవతాయ గారు చెప్తున్నారు ఖర్గే గారు అని చెప్పి. మరి ఖర్గే గారికి రాష్ట్ర దేశ అధ్యక్ష పదవి ఇచ్చింది తప్ప ప్రధానమంత్రి అని చెప్పరు వాళ్ళు. కాబట్టి కాంగ్రెస్ లో ఉండేటువంటి గొప్ప లక్షణం ఏంటంటే, దాని డిఎన్ఏ ఏంటంటే సామాజిక వర్గాలకు ఎరవేస్తారు, భోజనం ఇంకోరికి పెట్టేటువంటి పరిస్థితి కనపడుతున్నటువంటిది. అందువల్ల గత 50-60 సంవత్సరాలుగా ఇందిరాగాంధీ దగ్గర నుంచి ముఖ్యంగా మనం చూడడం జరిగినట్టయితే ముఖ్యమంత్రులను మార్చడము, ఆ పార్టీకి ఉండేటువంటి ఒక డిఎన్ఏ అదే పద్ధతి లోపల ఇవాళ కూడా తెలంగాణలో అనుకోకుండా అధికారంలోకి వచ్చినటువంటి వాళ్ళు వాళ్ళ లెక్కలో అంతర్గత చర్చలో అవునన్నా కాదన్నా కూడా మానవతరాయి ఒప్పుకోకపోయినా 40 సీట్ల వరకు గెలిచేటువంటి పరిస్థితుల వాళ్ళ అంచనాలు ఉన్నటువంటి పరిస్థితుల ఇవాళ సీట్లు మెజారిటీ ప్రజలు ఇచ్చినటువంటి సందర్భం. దాన్ని మనం గౌరవించాలా, దానికి సందేహం లేదు. కాకపోతే ఏంటంటే మంత్రివర్గ విస్తరణ ఇవాళ ఇప్పటికి కూడా 18 మాసాలు అయినప్పుడు కూడా మంత్రివర్గ విస్తరణ చేయలేనటువంటి ఒక నిస్సహాయ పరిస్థితులకు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు అనేక బంధాలు ముందు కాళ్ళకి వెనక కాళ్ళకి అన్నిటికీ రకాలుగా మనం బంధం వేస్తున్నటువంటి పరిస్థితి నాకు కనపడుతున్నటువంటిది. 3 మంత్రి బంధించమని చెప్తున్నారు, మీరేమో ముందు ఇప్పుడు యాదవ సామాజిక వర్గం సాధారణంగా మనం చూసినటువంటిది ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానివ్వండి, ఇప్పుడు మొన్న జరిగినటువంటి తెలంగాణకు సంబంధించినటువంటి 2 దఫాలుగా పాలించినటువంటి కేసీఆర్ జమానాలో యాదవ సామాజిక వర్గం ఒక కీలకమైనటువంటిది. రాజకీయంగా మరి తెలంగాణ రాజకీయాల లోపల ప్రముఖ పాత్ర వహించేటువంటి పరిస్థితి. ఇప్పుడు మా దగ్గర ఉన్నారు, మా దగ్గర ప్రెసిడెంట్లు అయినారు, ఇప్పుడు కూడా కీలకంగా ఉన్నారు. పేర్లు ఎందుకు కానీ మీకు అందరికీ తెలిసినటువంటిది యాదవ కుర్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు కీలకమైనటువంటి పదవులు ఇచ్చినటువంటి సందర్భం ఉంది ఏది ఎట్లున్నప్పుడు కూడా. కాబట్టి ఇక్కడ జరిగింది ఏంటంటే, ఈ సామాజిక వర్గాలకు వచ్చేటప్పటికి ఏంటంటే మనకు కనపడుతున్నటువంటిది నిజామాబాద్ లో మనకు రెడ్డి సామాజిక వర్గమే, రంగారెడ్డిలో రెడ్డి సామాజిక వర్గమే, నల్గొండలో రెడ్డి సామాజిక వర్గమే. వీటన్నిటి మధ్యన గొడవలు నడుస్తున్నాయి. ఏం చేయలేక ఒక 3 మంత్రి పదవులు ఖాళీ పెట్టినారు, మంచి పదవులు ఖాళీ పెట్టినారు. ఒక విద్య, హోం, మున్సిపల్, ఈ 3 ఖాళీ పెట్టి వాళ్ళకి చూపిస్తున్నారు. ఇవి ఉన్నాయి, మీరేం తొందరపడకండి అనేటువంటిది. చాలా క్లిష్టమైన పరిస్థితి లోపల రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. మంత్రివర్గ విస్తరణకు వచ్చేటప్పటికి అనేక అంతర్గత గొడవలు, కొట్లాటలు, పంచాయతీలు వాళ్ళు నడుస్తున్నటువంటిది. నిజానికి మిత్రుడు అన్నట్టుగా ఏంటంటే ఆదిలాబాద్ కు సంబంధించినటువంటిది ప్రేమ్ సాగర్ రావు గారు ముందు నుంచి ఉన్నటువంటి కార్యకర్త, పార్టీని పట్టుకుని ఉన్నటువంటి వ్యక్తి. అతనికి అన్యాయం జరిగింది. ఆ కోణంలో అది ఏం జరుగుతుంది పార్టీలో అనేటువంటిది ఆలోచిస్తే ఆ పార్టీ మంత్రివర్గ విస్తరణకు వచ్చేటప్పటికి చాలా ప్రకంపనలు వస్తాయి. నేను ఇంతకుముందు గతంలో కూడా మన టీవీలో మాట్లాడినట్టుగా రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి లేకుండా ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎక్కువ కాలం కొనసాగుతుందని చెప్పి నేనైతే అనుకోవడం లేదు. అది వాళ్ళకు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అంతర్గత విభేదాల గురించి వాళ్ళు ఏం చెప్తారంటే, అదేమో స్కూల్ కాదు, కాలేజ్ కాదు, ఇది ఒక కాంగ్రెస్ పార్టీ అనేది ఒక యూనివర్సిటీ, దాంట్లో ఇలాంటివి చాలా కామన్ గా ఉంటూనే ఉంటాయని చెప్తూ ఉంటారు కాంగ్రెస్ వాళ్ళు. యూనివర్సిటీకి ఒక వీసీ ఉంటాడు, రిజిస్ట్రార్ ఉంటాడు, అకాడమిక్ నిబంధనలు ఉంటాయి. మానవతరాయికి బాగా తెలుసు. ఎక్కడో దగ్గర ఒక అంగీకారం, సమన్వయం జరుగుతుంది. ఇక్కడ అట్లా లేదు ఇప్పుడు ఉన్న పరిస్థితి. ఇప్పుడు మీరు ఒకటి ఆలోచించాలి మేడం, ఏంటంటే రేవంత్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి కావాలని ఉంది, అయిపోయినాడు జీవిత లక్ష్యము. 12 మంది మొదటి దఫా ఇచ్చిన ప్రమాణ స్వీకారం చేసినట్టు 12 మందిలో కూడా కీలకమైన నాయకులని తీసుకున్నాడు ఆయన. ఏ ఇబ్బంది లేనటువంటి, ఎవరు కూడా డిస్ప్యూట్ అయినటువంటి నాయకులు వాళ్ళంతా కూడా. మన ఏ మాట కామాట చెప్పాలి, తెలంగాణ రాజకీయాలు కానీ ఉమ్మడి రాష్ట్ర రాజకీయాల్లో కానీ కీలకంగా ఉన్నటువంటి వ్యక్తులు ఇప్పుడు మనకు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానివ్వండి, ప్రభాకర్ గారు కానివ్వండి, లేకపోతే వెంకటరెడ్డి గారు కానివ్వండి, బట్టి విక్రమార్క కానివ్వండి, కీలకమైన నాయకులు, దాని లేదు సందేహం లేదు, సమర్థులు కూడా. ఆ 12 మంది వరకు గొడవ లేదు. ఆ 12 మంది అయిన తర్వాత మిగిలినటువంటి 6 మంత్రి పదవులను
భర్తీ చేయాలన్నప్పుడు సమస్యలు వస్తున్నాయి. అదే అది మూడు కష్టం మూడు మీద భర్తీ కొంత- చేసి ఇంకొక మూడు అలాగ పెట్టి అట్లా పెట్టి ఆశ ఒక చూపిస్తున్నారు. గేమ్ నడిపిద్దాం అనుకుంటున్నారు. అదే రైట్ అండి, ఓకే. నడుస్తున్నది. కాబట్టి యాదవ సామాజిక వర్గానికి ఇస్తారా అయ్యరా అనేటువంటి దాని కింద ఇప్పుడు అందుకే ఇప్పటికీ కూడా విద్యా మంత్రి లేడు. 3వ విద్యా సంవత్సరం ప్రారంభమైనటువంటి పరిస్థితుల వల్ల ముఖ్యమంత్రి గారికి టైం లేదు. ముఖ్యమంత్రి గారు నేను చాలా సందర్భాల్లో నేను ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో పనిచేసిన ఒక టీచర్ వచ్చి విద్యామంత్రి కలిసి సమస్యలు చెప్పుకునేటువంటి పరిస్థితి ఉండేదండి. ఇవాళ ముఖ్యమంత్రి గారు ఎమ్మెల్యేలకే దొరకడు, ఒక టీచర్ కి ఎక్కడ దొరుకుతాడు చెప్పండి. కాబట్టి విద్య, మున్సిపల్, హోమ్ ఈ మూడిటిని కూడా పక్కకు పెట్టి తనే నడిపిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. కాబట్టి కాంగ్రెస్ లో అనేక లుక్కలు మంత్రివర్గానికి సంబంధించినట్టు ఉన్నవి, అవి భవిష్యత్తులో బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పి భావిస్తున్నారు. ఇకపోతే ఒక మాట, టిఆర్ఎస్ పార్టీ కుటుంబ పార్టీ, వాళ్ళు ఏ పదవులు కూడా ఏ సామాజిక వర్గాలకు ఇయ్యరు. ఆ ఒక్కటే సామాజిక వర్గం వాళ్ళే నడిపిస్తారు, వాళ్ళే చేస్తారు. ఇక వాళ్ళ గురించి మాట్లాడడం అనేటువంటి